అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది. అది ఎలాగంటే మీరు ఆ స్త్రీని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు ఎవరి వల్ల ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే మెళ్ళో కాలభైరవ రూపం ధరించండి మరియు భైరవాష్టకం పఠించండి. దీని కారణంగా మీకు ఎటువంటి ఆటంకాలు అనేది దరిచేరకుండా ఉంటాయి. పోస్ట్ ప్రతిష్టా ప్రభావం పెరుగుతుంది. మీకు ఒక వ్యక్తి నుండి ఒక సహకారం అందటం కారణంగా ఈరోజు చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. ఈరోజు అన్ని రంగాల్లో కూడా మెరుగైన ప్రవర్తనను కొనసాగిస్తూ ఉంటారు. పని యొక్క పరిస్థితులను బట్టి ప్రయత్నాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాశి వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. క్లిష్ట పరిస్థితుల నుండి తొందరగా మీరు బయటకు రాగలుగుతారు. బంధువులతోటి ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా సాగే అవకాశాలు ఉన్నాయి. కొంత పనులు బిజీగా ఉంటారు. ఈరోజు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి. ఈరోజు మీరు పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. తెలివితేటలను ప్రదర్శించవలసిన అవసరం ఉన్నది. విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి. పనిచేసే ఈ విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు రాష్ట్రాల్లో స్నేహితులతో మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉంది. ఎవరితో కూడా గొడవలు జరగకుండా చూసుకోవాలి. కోపాన్ని వదిలిపెట్టేయాలి. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. మితిమీరి కోపం కారణంగా మీకు చాలా అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు కోపాన్ని దహించి వేయాలి. విద్యారంగంలో ఖచ్చితంగా విద్యార్థులు అయితే విజయం సాధించుకోగలుగుతారు. వారి మీద వారికి నమ్మకం అనేది పెరిగిపోతూ ఉంటుంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. ఇక ఈరోజు వేగంగా పనిచేయాలనేటటువంటి ఆలోచన యువకుల్లో పెరిగిపోతూ ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. అనుకున్న పనులలో విజయం సాధించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం ప్రారంభిస్తారు. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయట, సమతుల ఆహారం సేకరించట చాలా అవసరము. ఇక ఆగిపోయిన పనులు జరుగుతాయి. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. ప్రజలతో మాత్రము ఈరోజు మంచి సంభాషణను మృదువుగా కొనసాగించాలి. మనసులో ఉన్న విషయాలను ప్రేమికులు బయట పెట్టుకుంటారు. ఈరోజు మంచి సమయం గడిపే అవకాశం వారిద్దరి మధ్య లభిస్తుంది. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఈరోజు విషయాల్లో మౌనంగా ఉంటేనే మంచిది. ఈరోజు రాష్ట్రాల్లో శత్రువుల హాని అనేది కలగకుండా ఉండాలంటే దోష నివారణ చేయాలి. దాని కొరకు ఈరోజు రాశివారు మాత్రము మరి ఇంట్లో దక్షిణ ముఖం కూర్చొని అద్దం తీసుకోవాలి. అద్దం ముందు 8 జాజికాయలు పెట్టాలి. ఆ జాజికాయలను తీసుకొని మీరు చక్కగా ఆ జాజికాయలను మరి పెట్టిన తర్వాత ఆ జాజికాయలను అద్దంలో చూస్తూ మరి నిప్పులతో కాల్చేటప్పుడు శత్రువుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి. కాల్చినటువంటి జాజికాయల పౌడర్ని నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి ముట్టగా కట్టేసి ఆ ముట్టను ప్రవహించే నీటిలో వదిలిపెట్టారు. ఈ విధంగా దోష నివారణ చేయటం కారణంగా శత్రు నివారణ అనేది జరుగుతుంది. వారిని శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది. ఈ శత్రులు మీకు చెడు ప్రయోగాలు చేసినా కూడా మరి చెడు ప్రయోగాలు చేతబడి ఇలాంటివి చేసినా కూడా భానుమతి చేతబడి చెడు గాలి, చెడు దృష్టి, నరదృష్టి, ఈర్ష్య, అసూయ ఇలాంటివి ఏవి కూడా మీకు తగలకుండా ఉంటాయి. తిరిగి వారికే వెళ్ళి చేరుతుంది. ఇక ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి అనేది వారి విద్యార్థుల్లో పెరిగిపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేయాలనేటటువంటి ఆలోచనలు అనేది మొదలవుతుంది. ఇక కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగడం వల్ల వ్యాపారంలో లాభం పెద్దగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఈరోజు రాశి వారు స్వేచ్ఛగా ముందుకు సాగగలుగుతారు. భాగస్వామ్య అనుభూతి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక కళా నైపుణ్యాలు కూడా బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలు మించి కలిగే అవకాశాలు కనిపిస్తున్న పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈరోజు అన్ని రకాలుగా మేలు కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. పెద్దల అనారోగ్య సమస్యల గురించి డబ్బునైతే ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈరోజు క్లిష్ట పరిస్థితి నుండి సునాయాసంగా బయటకు రాగలుగుతారు. చింతించవలసిన అవసరం అయితే లేదు. ఇక కొన్ని పెద్ద సమస్యలు కూడా మరి తొలగించడం అనేది జరిగిపోతుంది. ఎప్పటి నుండో పరిష్కారం కాని సమస్యలు సైతం ఈరోజు పరిష్కార దిశగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుల బాధ ఉన్నవారు త్వరగా అప్పులు తీర్చుకోవటం కొరకు మాత్రం ఈరోజు
మరి పరిహారం చేయాలి. దాని కొరకు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని 5 గరుడముఖకాయలు దాంట్లో పెట్టి మూటగా కట్టేసి ఆ మూటను ఇంటి కుమ్మ ముందు వేలాడదీయాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక అప్పుల బాధ అనేది ఉన్నటువంటి వారు వెంటనే అప్పులు తీరడానికి మార్గం లభిస్తుంది. అప్పుల సమస్య నుండి బయటకు రాగలుగుతారు. ఇక నెగిటివిటీ తొలగించబడి పాజిటివిటీ వల్ల అన్ని శుభాలైతే మరియు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య 83 మరియు లక్కీ కలర్ అయితే మరి ఆవాలు. మరి పరిహారంలో ఈ రోజు ఈ రాశి వారు మాత్రము సాయిబాబా ఆలయ దర్శనం చేసుకుంటూ అన్నదానం చేయటం శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.